హలో, ఈరోజు మనం రెసిపీ వచ్చేసి శనగపప్పుతోని గారెలు వేసుకుందాం. 6 అవర్స్ లేదా 3 అవర్స్ అయినా సరిపోతుంది. నేనైతే 6 అవర్స్ నానబెట్టిన, అంటే ఉదయాన్నే నానేసాను. స్నాక్స్కి అయినా బాగుంటాయి, ఏదైనా బాగుంటుంది, టిఫిన్ అయినా చేసేస్తాను. ఇవి వచ్చేసి మనం కచ్చా పచ్చాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, ఇది వచ్చేసి కొత్తిమీర, ఇది వచ్చేసి ఒక 4 పచ్చిమిరపకాయలు, స్పైసీ ఎక్కువ తింటారు కదా అందుకని. ఇది వచ్చేసి అల్లం ముక్కలు, ఇది వచ్చేసి ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు కట్ చేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్దామా? చేసే ప్రాసెస్లోకి శనగపప్పు బరకగా పట్టి పెట్టుకున్నాం మిక్సీకి. ఇప్పుడు మనం చూపించేవన్నీ దీంట్లో వేసేసుకొని కలిపేసుకున్నాం. చిటికెడంత వంట సోడా, తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాం. అంతలోపు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాం. ఇలా వాటర్ కూడా వేయలేదు, మిక్సీ పట్టేటప్పుడు కూడా వేయలేదు. కొన్ని బరకగా పట్టుకున్నాం, కొన్ని మెత్తగా. ఒక వాయి మెత్తగా పట్టాను, ఒక వాయి కొంచెం బరకగా. బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్లో ఉన్న వాటరు అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు మనం ఒకటి ఏదన్నా కవర్ మీద అయినా సరే, లేదంటే ఇలా చేతి మీద అయినా సరే ఇలా ఒత్తుకొని ఇలా వేసుకోవాలి. చూద్దాం ఎలా వస్తాయో. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా. ఆయిల్ హీట్ అవుతూ ఉంది. ఫస్ట్ ఒకటి వేసుకుందాము, బాగా వచ్చిందో, ఉప్పు సరిపోయిందో లేదో అని. ఫస్ట్ నేను కవర్ మీద వేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం పల్సగా ఉంటే బాగుంటాయి కదా అని కవర్ పైన ఒత్తుతున్నాను. చేతితో అయితే వస్తుందో రాదో అని భయంతో. అందుకే చూద్దాం ఎలా వస్తుందో. ఫస్ట్ ఇది వేస్తున్నాను. ఆయిల్ హీట్ అవుతుంది, ఇంకా కొంచెం అయితే బాగుంటుంది. వేసేస్తున్నాను. ఫస్ట్ ఇది విరిగిపోయింది. ఫస్ట్ ఇది అట్టర్ ప్లాప్ వచ్చలేదు సరిగ్గా. నెక్స్ట్ ఇది చూద్దాం ఎలా వస్తుందో. ఉప్పు తక్కువ ఉందంట, వేస్తా. సెకండ్ది వేస్తున్నాను. ఇది సక్సెస్ వచ్చింది, విరిగిపోలేదు. ఇంకా అన్ని ఇలానే వేసినాం. చాలా భయం ఉంది. అంటే ఫస్ట్ తప్పు చేయనంటే నేను పలగేసిన పలసరి క్రిస్పీగా వస్తాయి కానీ ఇది పేర్లు పెట్టనీక మొనగాడు మా ఆయన. మీ ఇంట్లో కూడా ఎవరికి? ఇప్పుడు క్రిస్పీగా చాలా బాగా వస్తున్నాయి. ఇదిగో ఈ సైజు వేస్తే చాలా 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 బాగా వస్తుంది. కానీ హై ఫ్లేమ్ పెట్టకూడదు, స్లోగా పెట్టుకొని చేసుకుంటే లేటబ్బా. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఆకులు ఏం వేసుకోలేదు, లేదా పాలకూర, తోటకూర చిన్నగా కట్ చేసి వేసాను. ఎక్సలెంట్. పిల్లలు బాగా ఇంటికాడ ఉన్నప్పుడు, లేదంటే ఈవినింగ్ పూట స్నాక్స్కు చిన్న శనగ ఒక గ్లాస్ పప్పే చాలా, చిన్న గ్లాస్, చాలా చాలా బాగుంటాయి. ఎలా అవుతో బాగా వచ్చాయో చూపిస్తా. చాలా చాలా బాగున్నాయి. ఫస్ట్ అట్టర్ క్లాప్ అయినా కూడా సాధించేసాను. ఇదిగోండి ఇంత బాగా వచ్చినాము. ప్రాసెస్ మొత్తం చెప్పాం, ఏమేమి కలుపుతున్నాం, ఏమేమి చేస్తున్నాం అన్నీ చెప్పినాం. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్, సబ్స్క్రైబ్. నా లాంగ్ వీడియోలను కూడా చూడండి అబ్బా. ఓకే, ఈరోజు నేను శనగపప్పుతోని
గారెలు వడలు ఏమన్నా అనుకోండి, కానీ చాలా బాగా వచ్చినాయి. ఫస్ట్ టైం అయినా ఒకటి రెండు అట్టర్ ఫ్లాప్ అయినా కూడా నెక్స్ట్ టైం నుంచి ఫస్ట్ రెండు పోయినా కూడా సూపర్ సూపర్ వచ్చినాయి. ఎలా చేశాను, ఏమేమి వేసి చేశాను, ఒక చిన్న లాంగ్ వీడియో తీశాను మా ఫన్నీ గురించి. ఏమేమి తిట్టుకున్నాము, ఏమేమి చేసాము అన్నీ దాంట్లో ఉన్నాయి. ఓకేనా, క్రిస్పీగా సౌండ్ వస్తుందా, చాలా బాగా వచ్చాయి. తినేసేయండి మీరు కూడా. అల్లం ముక్కలు తక్కువైనాయి కానీ హైలైట్ స్నాక్స్కైనా ఎక్కడికైనా మనం పోయేటప్పుడైనా కూడా బాక్స్లో పెట్టుకుంది అంటే టైంపాస్ చాలా బాగా అవుతాయి. ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా కానీ. ఫస్ట్ టైం ట్రై చేసా. మా ఫ్రెండ్ స్వాతి ఉంటుంది, గుంటూరు సైడ్ వైజాగ్ అమ్మాయిది. ఆ అమ్మాయి ఒకసారి చేసుకొని వచ్చింది. టీవీ సౌండ్ ఎక్కువైపోతుంది. ఆ అమ్మాయి చేసుకొచ్చింది, మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్. మిషన్ నేర్చుకోవడానికి వచ్చి నా దగ్గరికి చేసుకొని వచ్చింది. చాలా బాగా చేసుకొచ్చింది, కానీ పెద్ద పెద్దగా చేసుకొని వచ్చింది. ఇంత క్రిస్పీగా రాలే, మెత్తగా వచ్చినాయి అనమాట. అవి చూసి ఈరోజు ట్రై చేద్దాం, రేపు ట్రై చేద్దాం అనుకుంటా. ఇప్పటికైంది స్వాతి నాకు సక్సెస్ఫుల్ అయినాయి, చాలా బాగా వచ్చినాయి తెలుసా. ఇంకా దీంట్లోకి తోటకూరను పాలకూర వేసుకున్నాం అనుకో హైలైట్ ఉంటాయి. పిల్లలైతే చాలా బాగా తింటారు. మా ఇంట్లో ఈరోజు అందరు ఉన్నారని చేశాను. ఓకే మరి, బాయ్ బాయ్.